RTI Live News. Ask for right. పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 19వ తారీఖున రాష్ట్ర పర్యటనలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వస్తున్నారని తెలిపారు. జిల్లాలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ఈ పర్యటనలో ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎస్ఎస్ ప్రకాష్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ పార్వతీపురం జిల్లా ఇన్ఛార్జ్. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పడడానికి కారణం ప్రస్తుతం జరుగుతున్న తిరంగ యాత్ర. దేశవ్యాప్తంగా తిరంగ యాత్ర నడుస్తుంది. తిరంగ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని నింపడం కోసం, ప్రతి గ్రామంలో కూడా తిరంగ యాత్ర జరపడం కోసం అఖిల భారత స్థాయి నాయకులందరూ కూడా పిలుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మన జిల్లాలో కూడా జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 14వ తారీఖున 15వ తారీఖు స్వతంత్రం వచ్చింది. 14వ తారీఖున మన దేశం విడిపోయింది. పాకిస్తాన్ నుండి భారతదేశం ఏదైతే విడిపోయిందో ఆ సమయంలో పాకిస్తాన్లో ఎవరైతే మన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరినీ ఓచపోత కోసి మన దేశాన్ని తరలించడం జరిగింది. కాబట్టి ఆ దినాన్ని ఒక నిరసన దినంగా, ఆ రోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాలన, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అకృత్యాలు మళ్ళీ ప్రజలకు తెలియజేయడం కోసం ఒక ప్రయత్నంలో భాగంగా ఆ రోజు ఫోటో ఎగ్జిబిషన్, అదేవిధంగా నిరసన కార్యక్రమం కూడా దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. అది ఆగస్టు 15న మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరవేయడం, తర్వాత ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా భారతీయులు జెండా లేకుండా మేము కార్యక్రమం చేస్తాం. రెండోది ఏదైతే సారథ్యం అనే పేరుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన శ్రీ పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలో భాగంగానే ఇక్కడ 3వ విడత 17వ తారీఖు నుండి అనకాపల్లి జిల్లా, 18వ తారీఖు విజయనగరం జిల్లా, 19 పార్వతీపురం జిల్లా, 20వ తారీఖు శ్రీకాకుళం జిల్లా, 21వ తారీఖు అరకు జిల్లా, ఈ జిల్లాల పర్యటన పూర్తి చేయడం జరుగుతుంది. దాని తర్వాత ముగింపు 26లో మన విశాఖపట్నం జరుగుతుంది. కాబట్టి దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడం, అదేవిధంగా చాలామంది భారతీయ జనతా పార్టీ చేరడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా భారతీయ జనతా పార్టీలో అనేక మంది కార్యకర్తలు, అనేక మంది ప్రముఖులు కూడా భారతీయ జనతా పార్టీ చేయడం జరుగుతుంది. దీనిలో ఒక కార్యక్రమం రూపకల్పన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగింది. మొదటగా వారు ఎక్కడైతే కార్యక్రమం నిర్వహిస్తామో రాత్రి బస్ చేయడం జరుగుతుంది. రాత్రి అక్కడ చేరిపోయి రాత్రి బస్ చేస్తారు. అంటే పొద్దున్న ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం అంటే ప్రెస్ లేకపోతే పబ్లిసిటీ ఏముండదు. ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 6:30 నుండి 7:30 వరకు. 7:30 తర్వాత చాయ్ పే చర్చ, ఒక ఎక్కడైతే టీ షాప్ ఉంటుందో ఆ టీ షాప్లో ఎక్కడైతే ఎక్కువ మంది టీ తాగడానికి వస్తారో వారితో అక్కడ కలిసి టీ తాగి వారితో ముచ్చరించడం జరుగుతుంది. దాని తర్వాత 8:30, 9 గంటలకు ఎవరో ఒక ప్రముఖుల ఇంటికి తీసుకెళ్ళి అల్పాహారం చేయించడం జరుగుతుంది. దాని తర్వాత 9:45 లేకపోతే 10 గంటలకి మన ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, 4 రోడ్ జంక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుండి ఒక శోభాయాత్ర ప్రారంభం. ఆ శోభాయాత్ర ప్రారంభం సుమారు మీరు ఇప్పుడు ప్రయత్నం చేస్తున్న అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాలు